ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే పార్టీ అంతర్గత గొడవలు సమసిపోతూనే సాధ్యమవుతుందని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి భావిస్తున్నారట. అందుకే ఆమె ఆయా జిల్లాల అసంతృప్త నేతల సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారని గాంధీ భవన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఓవైపు క్రమశిక్షణ కమిటీని బలోపేతం చేస్తూనే మరోవైపు పరిశీలకుల సాయంతో పార్టీలో ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలనే విధానంతో ఆమె అడుగులు వేస్తున్నారట. ఇంతకాలం సీనియర్ నేతలు చెబితే వినని కాంగ్రెస్ నేతలు ఇక ముందు అబ్జర్వర్ల సూచనలతో దారికొస్తారా అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్నది. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఆయా జిల్లాల్లో నేతల మధ్య విభేదాలను పరిష్కరించాలని అనుకుంటున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ మేరకు జిల్లాల వారీగా అబ్జర్వర్లను నియమించారు. కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదిర్చి శాంతియుత వాతావరణం ఉండేలా చూసే బాధ్యత పరిశీలకులదేనని చెబుతూ వారికి టార్గెట్ పెట్టారట. ఆమె దిశానిర్దేశం ప్రకారం రంగంలోకి దిగిన అబ్జర్వర్లు తమ తమ జిల్లాల్లో నేతల మధ్య ఉన్న గొడవల్ని, విభేదాలను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. సంగారెడ్డి జిల్లా పరిశీలకునిగా నియమితులైన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని నేతల మధ్య పంచాయతీని పరిష్కరించడంపై ఫోకస్ పెట్టారట. గత ఎన్నికల్లో పటాన్ చెరువు సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన కాట శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన పటాన్ చెరువు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తన వర్గం నేతలకు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్ర స్థాయి ప్రోటోకాలుండే పదవి తనకు ఇవ్వాలనే డిమాండ్ను రామ్మోహన్ రెడ్డి ముందు ఉంచారట. కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్లను సావధానంగా తెలుసుకున్న రామ్మోహన్ రెడ్డి వాటిని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారని తెలుస్తోంది. దాంతో పటాన్ చెరువు నియోజకవర్గంలో కాట శ్రీనివాస్ గౌడ్కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మధ్యన గొడవలు సమసిపోతాయని భావిస్తున్నారు. అది ఎంత మేరకు సాధ్యమో కాలమే సమాధానం చెబుతుందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఆయన పార్టీలో చేరినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ప్రతిరోజు ఏదో ఒక రచ్చ నడుస్తూనే ఉంది. దీంతో ఎమ్మెల్యేతో భేటీ అయిన జిల్లా అబ్జర్వర్ ఎమ్మెల్యే మోహన్ కృష్ణారెడ్డి సరితా తిరుపతయ్య మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారట. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరూ కలిసి పనిచేయాలని గట్టిగానే కోరారట. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తోనూ పార్టీ అబ్జర్వర్ భేటీ అయినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డితో కలిసి పనిచేయాలని, పార్టీలో సీనియర్ అయినందున జీవన్ రెడ్డికి తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని అబ్జర్వర్ సూచించారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితోనూ, ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో అస్సలు పడటం లేదు. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను, ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా అబ్జర్వర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని సమాచారం. ముగ్గురు నేతలను సమన్వయపరిచే ప్రయత్నం చేస్తున్నారట. వారితో విడివిడిగా భేటీ అయిన అబ్జర్వర్ స్థానిక ఎన్నికల తర్వాత అన్ని విషయాలు చర్చిద్దామని చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు. వారిలో ఎమ్మెల్యేలున్నారు, సీనియర్ నేతలున్నారు. దాంతో పలు నియోజకవర్గాల్లో కొత్త పాత నేతలకు మధ్య సహజంగానే గొడవలు మొదలయ్యాయి. వర్గపోరు కలహాలు పుట్టుకొచ్చాయి. దాంతో వాటిని ఎలాగైనా పరిష్కరించి అసంతృప్త నేతల మధ్య సయోధ్య కుదిర్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలనేది కాంగ్రెస్ వ్యూహం. ప్రస్తుతానికి అబ్జర్వర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్న మీనాక్షి నటరాజన్ వారి చేత కాకపోతే సీనియర్ల సాయం తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆ మేరకు అబ్జర్వర్లకు, సీనియర్లకు ఆదేశాలిచ్చారట. అబ్జర్వర్లు చెప్పిన ప్రకారం నడుచుకోని నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారట ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. దాంతో రానున్న రోజుల్లో మాట వినని నేతలపై చర్యలుండే అవకాశముందని అంటున్నారు. ఏది ఏమైనా అన్ని నియోజకవర్గాల్లో వర్గ విభేదాలను పరిష్కరించడమే టార్గెట్గా మీనాక్షి పనిచేయడం ఆరోగ్యకర పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీలో పూర్తిగా శాంతియుత పరిస్థితులు ఉండేలా జీరో వైలెన్స్ టార్గెట్ సాధించాలని ఆమె భావించినప్పటికీ అది సాధ్యం అవుతుందో లేదో, అందులోనూ కాంగ్రెస్లో అది సాధ్యమేనా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.